ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ లో చందాదారులుగా ఉండే ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత పొందే పెన్షన్ కు సంబంధించి ఎట్టకేలకు శుభవార్త వచ్చింది. కనీస పెన్షన్ పెంపుపై చాలా కాలంగా ఉద్యోగులు, పెన్షనర్లు పోరాటం చేస్తున్నారు. ప్రస్తుతం ఇస్తున్న ₹1000 కనీస పెన్షన్ సరిపోవడం లేదని, పెన్షన్ పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఎట్టకేలకు సానుకూల స్పందన వచ్చింది. కనీస పెన్షన్ పెంపుపై పార్లమెంటరీ ప్యానెల్ కేంద్ర ప్రభుత్వానికి కీలక ప్రతిపాదనలు చేసింది. ఉద్యోగుల పెన్షన్ స్కీమ్లలో భాగంగా ప్రస్తుతం అందుతున్న ₹1000 కనీస నెలవారీ పెన్షన్ ఏమాత్రం సరిపోదని, దీనిని తక్షణమే గౌరవప్రదమైన స్థాయికి పెంచాలని పార్లమెంటరీ ప్యానెల్ ప్రతిపాదించింది. ఈ మేరకు కేంద్ర కార్మిక శాఖకు సిఫార్సు చేసింది. పెరుగుతున్న జీవన వ్యయానికి అనుగుణంగా ఈ మొత్తాన్ని సమగ్రంగా సమీక్షించాలని కమిటీ సూచించింది. పెన్షన్ మొత్తాన్ని పెంచాలని చాలా ఏళ్లుగా ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ లబ్ధిదారులు డిమాండ్ చేస్తున్నారు. పెరుగుతున్న ధరల కారణంగా ప్రస్తుతం ఇస్తున్న ₹1000 పెన్షన్ చాలా కాలంగా మారలేదని, వృద్ధాప్యంలో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న లబ్ధిదారుల కోసం దీన్ని పెంచాలని లేబర్, అలాగే టెక్స్టైల్స్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ పార్లమెంటరీ కమిటీ తన 15వ నివేదికలో పేర్కొంది. అయితే పెన్షన్ మొత్తాన్ని నెలకు 7,500కు పెంచాలని పెన్షనర్లు డిమాండ్ చేస్తున్నారు. పెన్షనర్ల డిమాండ్ ను పరిగణలోకి తీసుకున్న పార్లమెంటరీ ప్యానెల్ నెలవారీ పెన్షన్ ను పెంచాలని కేంద్ర కార్మిక శాఖకు సిఫార్సు చేసింది.